చంచలమ్మ అన్న మాటలకు సింధూర చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది. అత్తమ్మ, మీరు నన్ను ఇలా అంటారని అస్సలు అనుకోలేదు. అయినా సరే అత్తమ్మ, మీరు అలా అన్నా సరే దాని వెనుక ఏదో కారణం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఆ మాట చెప్పిన వెంటనే నా భర్త ఎంత బాధపడ్డాడో మీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటకు చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది. సరే, నేను ఆ మాట అన్నాను కదా, వెంటనే వెళ్ళి నీ భర్తను ప్రయోజకుడిని అవ్వమని చెప్పు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సింధూర అయితే ఆ మాట మనం ఏం చెప్పనవసరం లేదు అత్తమ్మ, మీ అబ్బాయికి అవన్నీ తెలుసు. మీరు ఆ మాట అనగానే పౌరుషంతో అతను వెళ్ళి నేను ప్రయోజకుడిని అయి తీరుతాను అని చెప్పి అంటూ అక్కడి నుండి వెళ్ళాడు. ఆ ప్రయత్నాలు ఎప్పుడో చేస్తున్నాడు అత్తమ్మ. మీరు అతనికి ఆ మాట చెప్పనవసరం లేదు. ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు. ఎందుకంటే అతను మీ కొడుకు కాబట్టి మీ కొడుకుగా అతనికి బాధ్యతలు ఉన్నాయి. ఎవరైనా ఏమైనా అంటే పౌరుషం కూడా ఉంది. అదే పౌరుషంతో వెంటనే వెళ్ళి ప్రయోజకుడిని అయి చూపిస్తానని అతను చాలా గట్టిగా చెప్పాడు. అతను అన్న మాటలేవి తప్పులేదు, అతను చేసిన పనులేవి తప్పులేదు. కానీ మీరు అలా అనటంలో ఏదో అర్థం ఉంది. ఆ అర్థం ఏంటో నాకు చెబుతారా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నీకు అవన్నీ అనవసరం, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటుంది. అది విని సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అత్తమ్మ, మీరు ఇలా మాట్లాడతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీ నోట్లో నుండి ఇలాంటి మాటలు కూడా వస్తాయి అని చెప్పి సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.